హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా మన ఆంధ్రాలో బాగా జరుపుకునే ఫెస్టివల్స్లో సంక్రాంతి ఒకటి. మీరందరూ బాగా జరుపుకున్నారా లేదా ఇంతకు? మామూలుగా మనం చెప్పుకోవాలంటే కనుక మన ఆంధ్రాలో బాగా జరుపుకునే ఫెస్టివల్స్లో రైతులకు సంబంధించి 3 అనమాట. ఫస్ట్ వచ్చేసి తొలి ఏకాదశి. ఈ ఫెస్టివల్కి బాగా పిండి వంటలు చేసుకునేసి మన పనులు స్టార్ట్ చేసుకుంటున్నాం, పైర్లు పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి. మనకు ఫస్ట్ సీజన్ పైరు మన చేతికి వచ్చి హ్యాపీగా జరుపుకునే ఫెస్టివల్ అనమాట సంక్రాంతి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉగాది అనమాట, మన న్యూ ఇయర్ కూడా, అంటే తెలుగు సంవత్సరాది. ఆ టైం కల్లా మన పనులు అయిపోవచ్చు ఉంటాయి. ఈ 3 ఫెస్టివల్స్కు మనకు తెలుగు వాళ్ళకి స్పెషల్, రైతులకు స్పెషల్ అనమాట చెప్పుకోవాలా. అండ్ మేమైతే మా ఊళ్ళో వచ్చేసి ఈ సంక్రాంతి అయితే బాగా జరుపుకుంటాము. ఎక్కడెక్కడో ఉన్న జాబ్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి బాగా ఫెస్టివల్ బాగా జరుపుకునేసి 1 ఇయర్ సరిపడే మెమరీస్ అన్నీ కూడబెట్టుకొని మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ ఫెస్టివల్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అన్ని పండుగల కన్నా మేము బాగా జరుపుకునే ఫెస్టివల్, నేను పుట్టకముందు ఎప్పటి నుంచో ఈ పండుగ బాగా జరుపుకుంటున్నాం అనమాట. అండ్ మామూలుగా ఇంతకుముందు అయితే కనుక ఓన్లీ కొంతమంది అంటే డ్రమ్స్ పెట్టుకునేసి డ్యాన్స్ చేసేటోళ్ళం. ఈ మధ్యన కోలాటం వచ్చింది కదా, దాదాపు అందరూ పిల్లలందరూ, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్నీ తేడా లేకుండా అందరూ కోలాటం నేర్చుకుని హ్యాపీగా జరుపుకుంటాం అనమాట. మా ఊర్లో అయితే కనుక రాముని ఒక ట్రాక్టర్లో పూజించుకునేసి తీసుకునేసి చెరువు గట్టుకు వెళ్ళేసి కుందేలు పారాటం, తర్వాత ఊర్లేగింపు, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ జరుపుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నాడు కదా, కోలాటం నేర్పిస్తున్నాడు కదా, అతను వచ్చేసి మా తమ్ముడే అనమాట. అండ్ ఏది ఏమైనప్పటికీ మేము ఈవినింగ్ కల్లా మొత్తం రెడీ చేసుకునేసి చెరువు కట్టుకుని వెళ్ళేసి చూడండి కుందేలు పారాటం చేస్తున్నాం కదా, కుందేలు పారాటం చేసుకున్న తర్వాత ఆ కుందేలు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు లక్కీ అని ఫీల్ అవుతాము. ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయిందంటే ఊరంతా మంచి జరుగుతుందని ఫీల్ అవుతాను అనమాట. ఏది ఏమైనప్పటికీ అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ ఫెస్టివల్ జరుపుకుంటామన్నమాట. దాదాపుగా ఇంతకుముందు కుందేలు దొరికేది కదా, ఇప్పుడు బాగా అందరికీ దొరుకుతుంది. ఎందుకు ఏమైందో మళ్ళీ ఎవరికో దొరుకుతుంది. ఇది అయిపోయిన తర్వాత పక్కూరు నుంచి సోమిరెడ్డిపల్లి పిల్లలు వచ్చేది కదా, వాళ్ళందరికీ మా ఇంట్లో డిన్నర్ అరేంజ్ చేశాము. ఈ యాక్టివిటీస్ అంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడు డిఎం బామర్ది గారు ఇద్దరు ఇంకా కర్రసాము అన్నీ స్టార్ట్ చేసేసారు. కోలాటంతో, కర్రసాముతో అన్నీ ఇంకా డ్యాన్స్లు వేస్తా, చిందులు దొక్కుంటా, అందరు రకరకాలుగా అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఒక ఎంజాయ్మెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈ సెలబ్రేషన్తో పాటు మామూలుగా దేవుడు ఊరేగింపుకుంటూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి ఇంటి దగ్గరికి దేవుడు వస్తారు, కాయకర్పూరంతో దేవునికి వెల్కమ్ చెప్తాం అనమాట. ఇదంతా యాక్టివిటీస్ చిన్న చిన్నగా అన్ని ఫినిష్ చేసుకుంటా నైట్ 1 గంట 2 అవుతుంది అనమాట. మొత్తం ఏమైందన్నమాటకి పటాకులతో అన్ని ఎంజాయ్మెంట్ ఫుల్ ఆల్ మిక్స్ చేసేసి జ్యూస్ తాగేస్తాము. మరి మీ ఊర్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో, అండ్ ఏదైనా పందాలు వేసుకునేసి కోడి పందాలు అన్ని రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ జరుపుకుంటే కనుక ఏ విధంగా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ వేసుకునేసి కామెంట్ వేయండి ఏ విధంగా ఉందో మా పండగ.